హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రా వ్లాగ్స్. అయితే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇది. అయితే ఒకసారి ఇల్లు మొత్తం చూపిద్దామని, మస్తు ఉన్నది, రీసెంట్గా కట్టించారు అన్నట్టు. 7 బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్. సో మొత్తం ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. మీరు మాత్రం కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. వచ్చేసి ఎంట్రీ, ఎక్స్టీరియర్ మస్తు ఉన్నది డిజైన్. ఇక లోపలికి చూద్దాం. చూడడానికి అయితే కిర్రాకున్నది బయట నుంచి లుక్. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం. ఇటు నుంచి వెళ్ళి స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. మళ్ళీ లోపల నుంచి వెళ్ళి ఇక డూప్లెక్స్ కాబట్టి లోపల నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి హాల్ డిజైన్ మాత్రం కిర్రాకుంది అసలు. టీవీ యూనిట్ తీసుకుంటే మనకి ఈ రకంగా డిజైన్ అయితే తీసిర్రు. ఇదొక బెడ్రూమ్ ఫస్ట్, మళ్ళీ ఇదొక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఉన్నాయి కింద. కబోర్డ్ వర్కింగ్ కూడా బాగుంది. అంటే 3-4 కలర్లు లోపల అట్లా ఇట్లా అని చేయకుండా సింపుల్గా వేసేసారు. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇది మాత్రం సింప్లీ సూపర్ అసలు. మొత్తం వైట్ కలర్ దాంతోనే ఎంత బాగుందో కదా. డిజైన్ మస్తు ఉన్నది. కిచెన్ చూడండి ఎంత బాగుందో, సూపర్ డిజైన్ అసలు. మస్తు ఉన్నది. సింపుల్గా ఒకటే కలర్, 2-3 కలర్లు అయితే పెట్టాలి. ఒకటే కలర్ కబోర్డ్. ఓకే, ఇక పైకి వెళ్ళి చూద్దాం. పైన కంచెల్ డిజైన్ మస్తు ఉన్నది చూడడానికి అయితే. ఇక ఇక్కడ వచ్చేసి ఇది యాక్చువల్గా బాత్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. సూపర్ డిజైన్ అసలు. ఇది నార్మల్ కబోర్డ్ వర్కింగే నాకు మస్తు నచ్చింది. కబోర్డ్ వర్కింగ్ బాగుంది. అంటే ఓవర్గా లేదు, టూ మచ్ ఓవర్గా లేకుండా సింపుల్గా ఉన్నది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. వేస్తున్నాయి కదా ఇప్పుడు 2 మాస్టర్ బెడ్రూమ్, అది చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఇది ఒకటి. ఇగో మస్తు ఉంది. యాక్చువల్గా మీకు ఇది మన లైట్లు వేసి చూపిస్తా. ఇగో మొత్తం ఇప్పుడు చీకటి అయితే మస్తు అనిపిస్తుంది. నైట్ మాత్రం బాగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇగో సీలింగ్ వరకు వేరే లెవెల్ అసలు. సీలింగ్ అక్కడ కూడా బాగున్నది. ఈ సీలింగ్ బాగుంది యాక్చువల్గా కొంచెం ఇక్కడ దాకా. ఇంకా ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మా ఫ్రెండ్ దానికోసం అనుకుంటా. ఇది బాగుంది. ఇది కూడా లైట్ వేసి చూపిస్తా. ఇది నార్మల్ అంతే, కానీ బాగుంది. మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్. ఇది కబోర్డ్ వర్క్స్. ఈ కబోర్డ్స్ కూడా బాగున్నాయి డిజైన్. నార్మల్ సెల్ఫ్లు అంటే సిమెంట్తో కట్టినే కబోర్డ్ వర్క్ వేయించారు. కింద 2 బెడ్రూమ్లు, పైన 3 బెడ్రూమ్లు, ఇంకా పైన 2 బెడ్రూమ్లు ఉన్నాయి. మొత్తం పైకి వెళ్ళి చూద్దాం. ఈ కంచెలు చూసుకుంటే మనకు బయట ఈ కంచెలు బయటకు వెళ్ళిపోవాలి. అంటే మన పైదాకా అయితే వీళ్ళు పైన దాకా లోపల నుంచి స్టెప్స్ ఇవ్వాలి. మళ్ళీ కంచెలు వచ్చిన తర్వాత మనకు అవుటర్ వ్యూ ప్లస్ పెంట్ హౌస్కి రూట్. ఇది పైన పెంట్ హౌస్ ఉంది, అక్కడికి ఆడ 2 రూమ్లు ఉన్నాయి. ఈ నుంచి మస్తు కనబడుతుంది వ్యూ.
పైకి ఎక్కుదాం, పైకి ఎక్కి మొత్తం చూద్దాం పైన పెంట్ హౌస్ ఎట్లా వేసారు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ కాలే ఇల్లు, అప్పుడే తీద్దాం అనుకున్నా కానీ అప్పటికి ఇంకా కంప్లీట్ కాలే. పైనదున్ను ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇది రెండు కంప్లీట్ కాకుండా ఉండే, కిందది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది కూడా అయిందో కాలేదు. ఎక్కడ 2 రూమ్లు వచ్చేసి పెంట్ హౌస్. ఇది కూడా మస్తు ఉన్నది ఫాల్ సీలింగ్ వర్క్. ఇది వచ్చేసి బార్ రూమ్ అంట, ఆ టేబుల్ అందుకే ఇక వెనకాల ఈ కబోర్డ్లల్లో మందు పెట్టుకున్నాడు, ఈ టేబుల్లో ఇక్కడ పెట్టుకొని సిట్టింగ్ చేస్తారు అన్నట్టు. రూమ్ మస్తు ఉన్నది కదా. యాక్చువల్ బాత్రూమ్ కూడా బాగుంది. ఓవర్ డిజైన్ లేకుండా సింపుల్గా ఉన్నాయి, వేరే లెవెల్ అసలు. ఇది మొత్తం వేపిస్తారట కొన్ని రోజుల తర్వాత, నాకు తెలిసి అయితే మొత్తం ఇట్లా ఫ్లోరింగ్ చేసినట్టు వేసి ఇట్లాంటి టైల్స్ పెట్టిస్తారా వేరే పెట్టిస్తారా తెలియదు. ఇప్పుడు మనం ఇక ఈ ఒక్క రూమ్ కూడా చూసేద్దాం. ఇక దీంట్లో డైరెక్ట్ ఆఫీస్ వర్క్ ఏమున్నా కూడా చూసుకునేటట్టు పెట్టుకున్నారు. వేరే లెవెల్ ఉంది కదా ఇల్లు అయితే, మస్తు ఉన్నది. నాకైతే ఫుల్ నచ్చింది, ఇంత బాగున్నాయి. కబోర్డ్ వర్కులు కూడా అన్నీ సింపుల్గా వేసారు. కలర్ కూడా ఎక్కువ అటు ఇటు అంతా చిల్లర వేయకుండా నీట్గా వేసి ఉన్నది. వర్క్ జరిగినప్పుడు కూడా కానీ అప్పుడు తీద్దామంటే ఇక సగంలోనే ఉండే. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత తీద్దామనుకున్నా, ఇవాళ ఛాన్స్ వచ్చింది. ఇవాళ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనల్ని సరే ఒకసారి లాగ్ తీసేసి తీసుకుందాం వీడియో అని చెప్పేసి అడుగుతానే వచ్చేసిన వీడికి. వెళితే మస్తుగా అనిపిస్తుంది. ఇంకా మొత్తం పైనకి ఎక్కచ్చు. ఇక పైన మామూలుగా లేదు కదా, మస్తు ఉన్నది కదా. ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఫుల్ మంది కోరిక ఉంటుంది. యాక్చువల్గా ఇప్పట్లో అని అంటే ఇక బాగా రేట్లు ఉన్నాయి, మాకు కట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. చాలామందికి అయితే ఉంటుంది, ఆశ ఉంటుంది. ఇది కూడా బాగుంది కదా, కలర్ వాట్ కలర్. ఒకటే సింగిల్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి రిమోట్ ఉంటుందట, రిమోట్తోని చేసుకుంటే మనం ఒకటే సింగిల్ కలర్ వేసేటట్టు చేసుకోవచ్చు. మొత్తం అయితే పైకి ఎక్కుదామని చెప్పేసి పోతున్నాం. పైనుంచి వ్యూ మస్తు ఉంటుందట, అంటే ఈవినింగ్ పూట అయితే మస్తుగా అనిపిస్తుందట, అందుకే పైన ఎక్కుతాను. దోసి కూడా కనిపిస్తాను. ఇగో ఇటు ఇది మామూలు ఎగురుతలేరుగా, ఇక అటు చూసుకుంటే అది గాంధార్ కిలా అది కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాయి ఇవాడ మన ఇక్కడ కోసి కనిపిస్తాను. వాళ్ళని ఎవరన్నా ఆపర్రా బాబు, అప్పటి నుంచే పెట్టిరు పాటలు, మోగుతూనే ఉన్నాయి, ఎగురుతూనే ఉన్నారు పిల్లలు. అయ్యో ఇప్పుడు బంద్ మన మాటలు విన్నట్టున్నారు బ్రో, దెబ్బ కాపేసి. మస్తు వ్యూ అసలు నుంచి చూసుకుంటే. ఇంకొక 2 గంటలు అయితే ఆడికి వస్తాం, కిర్రాక్ కనిపిస్తుంది. కిందికి వెళ్ళిపోదాం. మొత్తానికైతే మనం అన్నీ మళ్ళీ లాకేసుకొని పోవాలి, ఎట్లా వచ్చినాం అట్లా. ఇక్కడ నుంచి ఇది బాగుంది కదా వరండాకి. నేనైతే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లా చాలామంది అనుకుంటారు కదా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి, వాళ్ళకు కూడా ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది ఈ డిజైన్స్ అన్నీ. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి.